గుణా కేవ్స్ అలియాస్ ది డెవిల్స్ కిచెన్. ఈ ప్రదేశం గురించి చాలా మందికి తెలియదు, కానీ ఈ మధ్య విడుదలైన మంజుమెల్ బాయ్స్ చిత్రం ద్వారా ఈ గుహలు చాలా శాతం వెలుగులోకి వచ్చాయి. అసలు గతంలో ఇక్కడ ఏం జరిగింది? ఒక మనిషి తన అజాగ్రత్త వల్ల లోపలికి పడ్డాక ఇక ఎందుకని తన ఆచూకీ దొరకదు? అసలు ఈ కేవ్స్ లో మనుషులు ఎందుకని కనిపించకుండా పోతున్నారు? ఈ గుహల చుట్టూ ఒకటి కాదు, రెండు కాదు, చాలానే మిస్టరీలున్నాయి. పూర్వం ఈ గుహల్లో పాండవులు సేద తీరేవారని, ఇక్కడే వండుకొని తినేవారని, అందుకే ఈ ప్రదేశానికి కిచెన్ అనే పేరొచ్చిందని చాలానే ఊహాగానాలు వినిపించాయి. అలాగే ఈ గుహల్లో ప్రాణాలను తీసే ఒక తెగకు సంబంధించిన రాక్షస జాతి ఇప్పటికీ నివసిస్తున్నారని కథలు వినిపించాయి. ఇంకొంతమంది ఈ ప్రదేశంలో దయ్యాలు ఉన్నాయని, అందుకే ఈ ప్రదేశాన్ని డెవిల్స్ కిచెన్ అంటారని చెప్తున్నారు. అసలు వీటిలో ఏది నమ్మాలి అన్న చిక్కు ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ దాగుంది. నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ లిటిల్ సర్ప్రైజ్ ఇన్ దిస్ వీడియో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డెవిల్స్ కిచెన్ తమిళనాడులోని కొడైకెనాల్ శివార్లలో, అంటే దాదాపు కొడైకెనాల్ సెంట్రల్ పాయింట్ నుండి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముఖ్యంగా డెవిల్స్ కిచెన్ అనేది 3 భారీ బండరాల కలయికతో ఏర్పడ్డ 400 అడుగుల భారీ ఎత్తులో గ్రనైట్ రాయితో స్థాపించబడింది. కొండల చుట్టూ షోలా చెట్లతో పచ్చగడ్డితో కప్పబడి ఉంటుంది. ఆ బండరాళ్ల కలయికతోని ఈ డెవిల్స్ కిచెన్ పుట్టింది. చూడ్డానికి చిన్న గుహలా కనిపిస్తుందన్న భ్రమతో చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చెట్ల వేర్లు కొన్ని మీటర్ల దూరం వరకు అర్లుకొని ఉండగా సహజంగానే వీటిని పగటిపూట చూడ్డానికే చాలా మంది భయపడేలా అంత గంభీరంగా భయంకరంగా ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే 1821లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న సంపదను దోచుకుంటున్న సమయంలో మరింత సంపద కోసం చాలానే ప్రదేశాలు తిరగ్గా ఇక ఈ కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా బ్రిటిష్ ఆఫీసర్ అయిన బిఎస్ వార్డ్ ఈ గుహల తాలూకా ఆచూకీని కనుక్కున్నాడు. అప్పటి వరకు ఈ గుహల ఆచూకీ ఎవ్వరికీ తెలియదు. అంతు చిక్కని భయంకరంగా చాలా చీకటిగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూసి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. కొద్ది కాలం తర్వాత, అంటే 1900వ శతాబ్దంలో స్వతంత్ర పోరాటాలు చేస్తున్న మన భారతీయులు ఈ ప్రదేశాన్ని ఒక రక్షణా స్థలంగా వాడుకునేవారట. అయితే ఇక్కడ చాలా మంది నమ్మే విషయం ఏంటంటే, మహాభారతంలోని పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడే సేద తీరి వండుకుని తినేవారని, అందుకే ఈ ప్రదేశానికి కిచెన్ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అయితే ఇంకొంతమంది అసలు పాండవులు ఉత్తర భారతంలో మాత్రమే సంచరించేవారని, దక్షిణ భారతంలో అడుగు పెట్టలేదని చెప్తుంటారు. చివరికి ఈ విషయం మీద రీసెర్చ్ చేయడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ఆర్కియోలాజికల్ సిబ్బంది కూడా ఈ విషయంపై సరైన సమాధానం చెప్పలేకపోయింది. అయితే చుట్టూ చీకటిగా ఉన్న ఈ ప్రదేశంలో భారీ ఎత్తులోనే గబ్బిలాలు ఉన్నాయని, అలాగే గబ్బిలాల రెక్కల శబ్దంతో పాటు తరచూ ఒక పొగలాగా ఎప్పుడూ వస్తుంటుందని చెప్పడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే పూర్వం 9500కు పైబడిన పలయార్ తెగకు సంబంధించిన రాక్షస జాతి దక్షిణ ప్రదేశాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ అటవీ ప్రాంతాల్లో నివసించేవారని, మానవ జాతిని వేటాడి చంపి తినేవారని, ఇక ఇప్పటికీ వారి తదనంతరం కొంతమంది ఈ గుహల్లోనే ఉన్నారని కొన్ని అపోహాలు కొనసాగుతున్నాయి. లోపల పుర్రెలు, ఎముకలు, అలాగే క్రూరమైన జంతువులు చాలానే ఉన్నాయని అంటుంటారు. అయితే చాలా మంది దీన్ని ఒక కట్టుకథగానే భావిస్తున్నారు. మనకు తెలుసు కదా, అంతుపట్టిన విషయం చుట్టూ ఎన్నో కట్టుకథలు అల్లుతారని, అలాగే ఇది కూడా. ఇక చివరికి ఈ గుహల్లో దయ్యాలు ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సాధారణంగా ఈ గుహలు అనేక గబ్బిలాలకు స్థావరంగా మారింది. అయితే పరిశోధకులు వీటి గురించి ప్రస్తావించగా సాధారణంగా చీకటి మరియు గబ్బిలాలతో నిండిన గుహలు చాలా భయంకరంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలియని కొంతమంది ఒక విషయాన్ని తీసుకుని దాన్ని కథలా అల్లి ఈ ప్రదేశాన్ని దయ్యాల వంటగదితో ముడిపెట్టారు. అంతేకాని ఇందులో ఎలాంటి దయ్యాల అపోహ లేవని తెలుసుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన మంజుమెల్ బాయ్స్ చిత్రం గుణా కేవ్స్ లో జరిగిన నిజ జీవిత విషయాలను చోటు చేసుకుని తీసిన చిత్రం అని మనందరికీ తెలుసు. ఇక ఆ కథలోకి వెళ్తే, సెప్టెంబర్ 3, 2006 కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న మంజుమెల్ విలేజ్లో కన్స్ట్రక్షన్ చేసుకునే సుభాష్ తన 8 మంది స్నేహితులతో కలిసి ఈ గుణా కేవ్స్కి వెళ్ళాడు. చాలా సంతోషంగా ఆ ప్రదేశాన్ని సంచరిస్తున్న వీళ్ళు, అక్కడ ఉన్న విషయాలు ఏమాత్రం తెలియని వీళ్ళు
ఆ ప్రదేశంలో తిరుగుతుండగా సుభాష్ అనుకోకుండా స్లిప్ అయ్యి లోయలోకి పడిపోతాడు. సుభాష్ 50 అడుగుల లోతుకి కొద్ది సెకండ్స్లోనే పడిపోగా ఆందోళనకి గురవుతారు తన స్నేహితులు. వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియజేయగా అక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది సుభాష్ని వెతకడం మొదలుపెట్టగా ఎంతసేపైనా సుభాష్ ఆచూకీ అస్సలు దొరకపోవడంతో సుమారు 5 గంటల వరకు అతని కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉండగా చివరికి సుభాష్ ప్రాణ స్నేహితుడైన సైజు డేవిడ్ తన ప్రాణాలను సైతం తెగించి లోయలోకి దిగి తన ప్రాణ స్నేహితుడు సుభాష్ని కాపాడతాడు. డేవిడ్ సుభాష్ని పైకి తీయడంతో ప్రతి ఒక్కరూ తమ ఊపిరిని మళ్లీ పీల్చుకోవడం మొదలుపెట్టగా అప్పటికే సుభాష్ చాలా దెబ్బలతో సీరియస్గా ఉండడంతో అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పిలుచుకెళ్తారు. అలా కలలో కూడా ఊహించని ప్రమాదం నుండి సుభాష్ బతికి బయటపడగా తన స్పృహలోకి వచ్చాక తన స్నేహితులు సుభాష్ని పిలుచుకొని వారి స్వగ్రామానికి వెళ్లిపోతారు. అయితే పోలీస్ కథనాల ప్రకారం ఈ ప్రదేశంలో 50 మందికి పైగానే కనుమరుగయ్యారని, ఇందులో బయటపడింది మాత్రం సుభాష్ ఒక్కడేని వెల్లడించారు. అలాగే 1996లో సెంట్రల్ మినిస్టర్ అల్లుడు ఈ గుహల్లో కనపడకుండా పోయాక కొన్ని రోజుల పాటు అతని కోసం గాలింపులు చేసినా ఏం లాభం లేకుండా పోయింది. చివరికి అతని శ్రాద్ధ కర్మకు కూడా ఒక చిన్న ఎముక కూడా దొరకలేదంట. అయితే చాలా మంది ఈ ప్రదేశంలో కనుమరుగవుతున్నారని ఈ డెవిల్స్ కిచెన్ ని 2000 నుంచి 2016 వరకు నిషేధించడం జరిగింది. అయినా కొన్ని తప్పిదాల వల్ల ఆ టైం పీరియడ్లో 16 మంది కనుమరుగయ్యారు. కేవలం పోలీస్ వారి ఆధారాల వల్ల మాత్రమే 16 మంది అంటే ఇక తెలియకుండా ఎంతమంది కనుమరుగైపోయారు అని అక్కడికి వెళ్లే యాత్రికుల ఆలోచన. ఇక ఇప్పటి సమాచారం ప్రకారం ఈ గుహల తాలూకా పైభాగంలో ఉండే దారిని క్లియర్ చేశారని, ఇక మిగులున్న ప్రవేశ ద్వారం యథావిధిగా నిషేధంలోనే ఉందని వెల్లడించారు. చివరిగా ఈ డెవిల్స్ కిచెన్ కు గునా కేవ్స్ అన్న పేరు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే 1991లో కమల్ హాసన్ గారి గునా చిత్రాన్ని ఈ కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించగా, అలాగే చిత్రంలోని ఓ పాటను ఈ కేవ్స్ లో షూట్ చేయడం జరిగింది. అందుకే అప్పటి నుంచి ఈ డెవిల్స్ కిచెన్ ని గునా కేవ్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక యాత్రికులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఇది గునా కేవ్స్ భవిష్యత్తు మరియు వర్తమాన చరిత్ర. ఫైనల్లీ మీలో ఎంతమంది మంజుమేల్ బాయ్స్ మూవీని చూశారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ లెట్స్ గో ఫర్ ద సర్ప్రైజ్. ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనసులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. శుభ లాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వన్. ఫైనల్లీ నా నెరేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి అంతు చిక్కని కథల్ని, కథనాల్ని నెరేషన్స్ రూపంలో ఎన్నో ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మీ ప్రేమను లైక్ బటన్గా మార్చి మీ సపోర్ట్ని నాకు షేర్ చేయండి. తెలుసు కదా, మన యూట్యూబ్ రిలేషన్ లాక్ అయ్యేలా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. జై హింద్.